పసిదాన్ని కాపాడు తండ్రి. నాకేమైపోయినా పర్వాలేదు. ఇదంతా ఊపిరా. నువ్వు అడుగు ముందుకయ్యద్రా. లేదబ్బా, నేను కాపాడుతానబ్బా. లేదబ్బా, లేదబ్బా. నేను చచ్చిపోయినా పర్వాలేదు, ముందు ఈ పాపని కాపాడు, కాపాడు. నువ్వేం భయపడకవా, నేను కాపాడుతానబ్బా. అయ్యో నేను కాపాడుతానవా. అయ్యో భగవంతుడా, అయ్యో నేనేం చేసేది. అయ్యో ఒరే పరమేశం, ఎక్కడికి వెళ్ళావురా? త్వరగా రారా. ఇదిగో ఇదిగో ఇదిగో, ఈ కర్ర పట్టుకో, ఈ కర్ర పట్టుకోవా, గట్టిగా పట్టుకోవా. ఒరే చేతిలో పెట్టుంటే ఎలా పట్టుకోండిరా. అయ్యో పట్టుకోవా, గట్టిగా పట్టుకోవా. అవ్వ బతికితే బిడ్డ బతకదు, బిడ్డ బతికితే అవ్వ బతకదు. దేవుడా దేవుడా. అయ్యో అయ్యయ్యో. ఇదిగోవా, ఈ కర్ర పట్టుకోవా, ఈ కర్ర పట్టుకోవా, గట్టిగా పట్టుకోవా. అయ్యో అయ్యో, ఎవరన్నా ఉన్నారా? ఎవరన్నా రండి, కాపాడండి. అయ్యో ఎవరన్నా ఉన్నారా? వచ్చి కాపాడండి. అయ్యో ఎవరన్నా రండి, నా పసి బిడ్డని అమ్మని కాపాడండి ఎవరైనా. నా బిడ్డని కాపాడండి ఎవరైనా. అవ్వ ఊపిలోకి మునిగిపోతుంది. ఎవరైనా ఉంటారండి. అయ్యో అయ్యో అయ్యో. గట్టిగా పట్టుకోవా. ఒరే ఈ పసిదాన్ని కాపాడురా. పట్టుకోవా, పట్టుకో. అయ్యో ఒకసారి పట్టుకోవా, ఒక్కసారి పట్టుకోవా. నేనేమైపోయినా పర్వాలేదురా, ఈ పసిదాన్ని కాపాడురా. అయ్యో పరమేశం, ఈ పసిదాన్ని మాత్రం కాపాడురా. ఇదిగోరా. దేవుడా, అయ్యో దేవుడా, అయ్యో. అయ్యో ఎవరన్నా ఉన్నారా? ఎవరన్నా రండి. అయ్యో వచ్చి కాపాడండి. అయ్యో ఎవరన్నా ఉన్నారా? అవ్వ ఊపిలోకి మునిగిపోతుంది. అయ్యో అయ్యో, ఎవరన్నా ఉన్నారా? ఎవరన్నా రండి, కాపాడండి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,